లక్ష్మీ సింధు బ్యానర్ పైన దుర్గామోహన్ గారు, యాలగడ్డ శ్రీనివాసరావు గారు సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తూ కొత్త ఆయన వంశీకృష్ణ గారి డైరెక్షన్లో రమేష్ గురించి చెప్పాల్సింది నేను కొత్తగా ఏం లేదు. ఎందుకంటే విద్యార్థి సినిమాతోటి హీరోగా ఎస్టాబ్లిష్ అయ్యి ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో, అండ్ ఆర్బి చౌదరి గారి అబ్బాయి అండ్ మీరా నందన్, వీళ్ళందరి కాంబినేషన్లో 4th డిగ్రీ. నేను చాలా కాలం తర్వాత ఒక 10 years తర్వాత మళ్ళీ పక్కా విలన్ క్యారెక్టర్ చేస్తున్నాను. వెరీ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా చాలా బాగా వచ్చింది. ఒక స్మాల్ ఎలిమెంట్ చెప్పాలి, ఈ సినిమా బేసిక్గా కొత్త లుక్తో ఉండడానికి కారణం ఏంటంటే, ఒకటి మీరానందను, రమేష్, నేను విలన్గా చేయడంతో పాటు కొత్త డైరెక్టరు. సో ఇవి కాకుండా ఈ సినిమా మొత్తం అంతా మలేషియాలో, మొత్తం 95% ఆఫ్ ది మూవీ వీఆర్ షూటింగ్ ఇన్ మలేషియా. సబ్జెక్ట్ వైజ్గా అంటే మలేషియా వెళ్ళిపోయి చేసేయాలని చేయట్లేదు, సబ్జెక్ట్ డిమాండ్ కూడా అలా ఉంది. సో ఈ లొకేషన్, మలేషియా అనే లొకేషన్ కూడా కొత్త ఎలిమెంట్ అవ్వడం, కొత్తగా లుక్ ఉండడం, సబ్జెక్టు కూడా కొంచెం అవే అంటే రెగ్యులర్గా మాస్ మసాలా, ఒక అమ్మాయి, ఒక అబ్బాయి, ఒక అమ్మాయి, ఒక విలన్, ఇది ఎలిమెంట్స్ ఇవైనా తీసుకెళ్ళే డ్రైవ్ అంతా కొత్తగా చేశాడు డైరెక్టర్. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ గుడ్ ఇంట్రెస్టింగ్ మూవీ. మేజర్గా ఏంటంటే మలేషియాలో ఒక 35 days షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాం. వీఆర్ డూయింగ్ దేర్ టోటలీ 95% మూవీ. హలో అండి, నా పేరు వంశీకృష్ణ. జితన్ రమేష్ అండ్ మీరా నందన్ మై హీరో అండ్ హీరోయిన్. ఫిలిం నేమ్ ఈజ్ 4th డిగ్రీ అండి. ఫస్ట్ నేమ్ జస్టిఫికేషన్ ఇవ్వాలి, టైటిల్ జస్టిఫికేషన్ ఇవ్వాలి. నేను ఇప్పటివరకు 3rd డిగ్రీ అనేది మనం చూసాం, 4th డిగ్రీ అన్నది చూడలేదు. 4th డిగ్రీ అంటే ఇప్పటికీ అర్థమై ఉంటుంది 3rd డిగ్రీకి 1 step ahead అని. సో పోలీస్ ఏదైతే యూజ్ చేస్తారో 3rd డిగ్రీ క్రిమినల్స్ని ట్రీట్ చేయడానికి స్టెప్ ఫర్దర్ దాన్ దిస్, అదే 4th డిగ్రీ. బట్ అలా అని చెప్పి ఇది క్రైమ్ ఫిలిం కాదు. ఇట్స్ అ వెరీ థిక్ లవ్ స్టోరీ విత్ అ గుడ్ అమౌంట్ ఆఫ్ థ్రిల్లర్ ఎలిమెంట్స్ ఇన్ ఇట్ ఇన్ ది సెకండ్ హాఫ్. సో చాలా టైట్ స్క్రీన్ ప్లేతో చాలా రోజుల తర్వాత ఒక తెలుగులో ఇలాంటి ఫిలిం చేస్తున్నామని అనుకుంటున్నాం. సో మీ బ్లెస్సింగ్స్ కావాలి. ఒక మంచి ఫిలిం ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఇన్ తెలుగు. మీ సపోర్టు, మీ ఎంకరేజ్మెంట్ కావాలండి. థ్యాంక్ యూ. చాలా సంవత్సరం తర్వాత నేను ఇప్పుడు తెలుగు మూవీ చేస్తున్నాను. ఫస్ట్ మూవీ విద్యార్థి చేశాను ఇక్కడ, తర్వాత ఇప్పుడు 4th డిగ్రీ. వంశీ నన్ను స్టోరీ వెన్ ఈ టోల్డ్ మీ ద స్టోరీ, ష్యూర్ ఐ థాట్ దట్ ఇట్స్ 4th degree is definitely it is going to be a different story in Telugu field, and I'm sure that this is you won't I don't think that this movie is going to be action or this thing. So this is pure thick love story and thriller. So sure this movie is going to be a turnover in Telugu industry, and I want all your blessings, and thanks you all. Thank you. 4th degree is my second Telugu movie after Jayabolu Telangana. I need all your blessings. They've already told what the movie is about, so I need your blessings and prayers. Thank you. అందరికీ నమస్కారం. ఈ సినిమా 4th డిగ్రీ ముందుగా సబ్జెక్ట్ చెప్పినప్పుడు వంశీ గారు అంటే 4th డిగ్రీ అని చెప్పారు, అంటే ఏదో సమ్ సస్పెన్స్గా అలా ఉంటుంది అనుకున్నాను. కాబట్టి సబ్జెక్ట్ తినేసరికి అంటే ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ కూడా. సో ఆఫ్టర్ డిస్కో ఒక మంచి ఫీల్ గుడ్ మూవీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. ఈరోజు ఓపెనింగ్తో సహా రికార్డింగ్ కూడా స్టార్ట్ చేశాము. సో ఈ సినిమా కూడా మళ్ళీ నాకు మా టీంకి అందరికీ సక్సెస్ ఇచ్చి మళ్ళీ మీ బ్లెస్సింగ్స్ అన్నీ ఉంటాయని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్. నేను లాస్ట్ టైం 3 సంవత్సరాల క్రితం ఫ్లాష్ న్యూస్ అనే సినిమా చేశానండి. ఇప్పుడు మళ్ళీ ఈ 3 సంవత్సరాల నుంచి కొత్త సబ్జెక్టు
కొత్త లుక్తో మలేషియాలో ప్లాన్ చేస్తున్నామండి. ఈ సినిమా అంతా 35 days షెడ్యూల్ జరుగుతుందండి. మొత్తం మలేషియాని ప్లాన్ చేస్తున్నామండి. దీనిలో నాకు నటరాజ్ గారు శ్రీనివాసరావు గారితో దీన్ని ప్లాన్ చేశాను సార్. నమస్తే.